హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజైతే మేము జూ పార్క్‌కి వచ్చాము పిల్లలందరిని తీసుకొని. ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. అంటే మేము ఎలా ఎక్స్‌పీరియన్స్ చేసాము, పిల్లలతో ఎలాగుంది మాకు అని చెప్పి. మార్నింగే అందరం ఇంకా లెగిసి రెడీ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా బయలుదేరాము. మేము వచ్చేటప్పటికి 11 అయిపోయింది ఇక్కడ టైము. ఇంకా పిల్లలైతే జూ పార్క్ అన్న కాడ నుంచి అయితే మమ్మల్ని అయితే ప్రాణం తీసేశారు. ఎప్పుడు తీసుకెళ్తారు పార్క్ అని. ఇంకా లోపలికి టికెట్స్ తీసుకొని వెళ్ళంగానే ఫస్ట్ అయితే పాములు చూడటానికి వెళ్ళాం. అంటే మేము స్టార్టింగ్ వెళ్ళంగానే మాకు ఈ కౌంటర్ కనిపించింది. అక్కడ మళ్ళీ టికెట్ తీసుకొని లోపల చూడటానికని వెళ్ళాము. అసలు ఎన్ని రకాల పాములు ఉన్నాయంటే మనం మామూలుగా అనుకుంటాం కదా, కొండ చిల్వ అని మామూలుగా పేర్లు కూడా తెలియట్లేదు. అక్కడైతే చాలా రకాల పాములు ఉన్నాయి. వాటన్నింటిని అద్దం ముందు కట్టి సరిపోయింది. మామూలుగానే అట్లా చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ పిల్లలైతే లేదు, బాగా ఎంజాయ్ చేశారు చూస్తే అన్నిటినీ. ఇంకా వీటన్నిటిని చూసి ఇంకా బయటకొచ్చాము. అంటే లోపల చాలా రకాల పాములు, ఉడుములు, అలాగే తాబేళ్ళు కూడా చాలా రకాలున్నాయి. చిన్నయి, పెద్దయి, స్టార్ తాబేళ్ళు ఫస్ట్ టైం నేను చూడటం. అంటే ఎప్పుడైనా ఫోన్లో చూస్తాం కదా స్టార్ తాబేళ్ళు అని. ఇక్కడైతే చాలా ఉన్నాయి అలాంటివి కూడా. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే ఇంకా మాకు మళ్ళీ మొసళ్ళు కనిపించినాయి. అది చూస్తున్నాము ఎక్కడున్నాయి అని చెప్పి. ఒకటైతే చిన్నది కనిపించింది. చిన్నదే కదా అని చెప్పి చూసి కొంచెం పక్కకి వెళ్ళినాక అయితే చాలా మొసళ్ళు ఉన్నాయి అక్కడ.
అసలు మేమైతే ఫస్ట్ వాటిని చూసి బొమ్మలేమో అనుకున్నాం. నిజంగానే అవి నోరు తెరుచుకొని నిద్రపోతున్నాయి అంట. వాటి పళ్ళు కూడా చాలా షార్ప్‌గా ఉన్నాయి. అంటే అసలు కదలట్లేదు కదా! నిజంగా బొమ్మలేమైనా పెట్టారేమో అనుకున్నాం. కానీ ఒక్కసారి ఉండి ఉండి అన్నీ నీళ్ళలోకి దూకేసినాయి. అప్పుడు అనిపించింది అమ్మో! ఇవి నిజంగానే మొసళ్ళే అని. కానీ వామ్మో! అసలు వాటిని చూస్తుంటేనే భయమేసింది. ఒక్కొక్కటైతే ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఇవి కాకుండా ఇంకొక మొసళ్ళు కూడా ఉన్నాయి. అవైతే అసలు మరీ చాలా లావుగా ఉన్నాయి. కదలలేక అంతే పడుకొని ఉన్నాయి. చూస్తూ ఉన్నాయి. అవి ఎవరైనా చూస్తే దూరం నుంచి చూస్తే బండరాళ్ళేమో అనుకుంటారు. అలా ఉన్నవి. ఇవే మేము చూసింది. అసలు దూరం నుంచి చూస్తేనేమో రాళ్ళులాగా ఉన్నాయి. కానీ నీళ్ళల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బయటేమో శుభ్రంగా నిద్రపోతున్నాయి అన్నీ. మా వాళ్ళేమో ఫస్టే మర్యాదగా చెప్పారు. మీరు మొత్తం జూ మొత్తం తిరిగి చూడలేరు. ఆ వెహికల్ ఉండిద్ది. వెహికల్‌లో ఎక్కేసి వెళ్ళిపోదాం టికెట్లు తీసుకొని అంటే, కాదు మేమంతా నడిచే చూస్తాము. మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూస్తామని చెప్పి నడిచాము. కొంచెం దూరం బాగానే నడిచాము. తర్వాత కొన్ని చూడంగానే నడిచి నడిచి పిల్లల్ని ఎత్తుకొని నడిచేటప్పటికైతే ఇంకెక్కడోళ్ళు అక్కడ ఎక్కడైనా బెంచ్ కనిపిస్తే చాలు ఎక్కడోళ్ళు అక్కడ సతికిలు పడి కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు. ఇంకా ఎవరి వాళ్ళు అవ్వలేదు. అందుకే కొన్నే చూసాము. మొత్తం తిరిగి చూడలేకపోయాము పిల్లలతో. పిల్లలైతే పాపం ఫస్ట్‌లో బాగా హుషారుగా నడిచారు. అంటే అన్నీ చూడాలని చెప్పి ఆత్రంగా. తర్వాత కొంచెం దూరం నడవంగానే ఇంకెవరినోళ్ళు ఎత్తుకోండి ఎత్తుకోండి అని. ఇంకొంచెం దూరం వెళ్తే సింహం కనిపించిద్ది, పులి కనిపించిద్ది అని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే ఏమో పక్షులు ఉన్నాయి. చూసారు కదా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఆ రాయి వెనకాల ఉంది. కొంచెం దూరంగానే ఉన్నాయి. ఒకవైపు ఏమో బ్లాక్ కలర్ ఉన్నాయి. ఇంకొక వైపు ఏమో వైట్ కలర్ కూడా ఉన్నాయి. ఇంకా అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళంగానే మాకైతే సింహం కనిపించింది. నిజంగా ఒక్క నిమిషం చూడంగానే సినిమాలో చూపిస్తారు కదా రాయి మీద పొనుకొని చూస్తూ ఉండిద్ది. అలాగుంది. ఒక్క నిమిషం పిల్లలు కూడా చూసి భలే ఫీల్ అయ్యారు.